అక్కడ ముఖ్యమంత్రికి గెలుకుతా డబ్బులు వస్తాయి ప్రజలకి పంచుతా, ఇక్కడ ముఖ్యమంత్రికి కాపాడుతా డబ్బులు వస్తాయి ప్రజలకి పంచుతా. ఓవర్ ప్రజల లాభంలో ఉండాలి. అంతే, పైసల కోసం ఏదైనా చేస్తాడు, తింటాడు. నేను మీకు చెప్పిన చిన్నప్పటి నుంచి రాబిన్హుడ్, నేను కోటీశ్వరుడు దొంగ దగ్గర నుంచి గుంచుతా ప్రజలకి ఇస్తా. అసెంబ్లీలో కూడా అదే చేస్తా, ప్రజలు కష్టపడి సంపాదించుకోవచ్చు, వాళ్ళ అభివృద్ధి చెందడానికి కావాల్సిన మార్గాలు ఏర్పాటు చేయొచ్చు. కానీ మీరు పైసలు ఇస్తా అంటే వాళ్ళను సోమరిపోతులను అసమర్థులను మీద డిపెండ్ అయ్యే వ్యక్తులను చేసినట్టు కాదు. మీరు రాంగ్. తప్పకుండా గుడ్ స్కూల్స్, గుడ్ హాస్పిటల్, డెవలప్మెంట్, డబల్ బెడ్రూమ్, ఉద్యోగాలు అన్నీ చేస్తా. కానీ ఒక గవర్నమెంట్తో సాధ్యం కాదు నరేష్ గారు. ప్రతి ఒక్క ఇండివిజువల్ కాంట్రిబ్యూట్ చేస్తేనే మనం డెవలప్ అవుతాం. ఉట్టి గవర్నమెంట్ మీద మనం ఇడవద్దు. సో నా సొంతం జీవితంలో ఏది సంపాదిస్తా అది పబ్లిక్కి ఇస్తామన్నా. ఎక్కువ సంపాదిస్తా. ఎవరి దగ్గర నుంచి సంపాదిస్తున్నా? దొంగల దగ్గర నుంచి. ఎవరి దగ్గర 1000 కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి. ఇక్కడ మా కాన్స్టిట్యుయెన్సీలో ఇవాళ రాత్రి మీరు నాతో వస్తే 3,10,000లో 30,000 మంది అన్నం లేకుండా పండుకుంటారు. ఆ పరిస్థితిలో మా కాన్స్టిట్యుయెన్సీ ఉన్నది. అది 5 రూపాయలకే అన్నపూర్ణ అన్నం పెడుతున్నామని బిల్డప్లు ఇస్తున్నారు కదా. అది పొద్దుగల రాత్రి సాయంత్రం ఏమున్నది అన్నపూర్ణ. అంటే ఎక్కువ మంది పిల్లలు కావడమా లేకపోతే ఉపాధి లేకపోవడమా? బిజినెస్ ఆపర్చునిటీ లేదు. అందరి దగ్గర కళ ఉన్నది కానీ వాళ్ళకు బిజినెస్ చేయాలి అంటే డబ్బులు లేవు. అండ్ మేల్కి పక్క పెట్టే ఫీమేల్స్ దగ్గర చాలా స్కిల్ ఉన్నది. కానీ స్కిల్ దగ్గర పోతే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బ్యాంకులు కానీ ఎవరి దగ్గర లోన్లు దొరకవు. వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని డైలీ ఫైనాన్స్లో తీసుకొని పరేషాన్ హైరాన్ బోరాన్ ఉన్నారు. ఈ పరిస్థితిలో నా నాంపల్లి హార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఆ హార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఇది ప్రాబ్లం. దానికోసం నేను కేటీఆర్ మాట్లాడి రజనీకాంత్ వచ్చినాడు. రజనీకాంత్ మొత్తం హైటెక్ సిటీ చూసి, గచ్చిబౌలి చూసి, అమెరికా, న్యూయార్క్ అని చెప్పినారంటే నేనన్నా ఆ రజనీకాంత్కి పక్క తీసుకోరా, నాంపల్లి దగ్గర నుంచి చంద్రాయణగుట్ట తిరిపిస్తాం. ఎక్కడున్నది? ఏమున్నది? ఏం లేదు. అందరు డెవలప్ అయినారు. మా ఓల్డ్ సిటీ డెవలప్ కాలేదు, మా నాంపల్లి డెవలప్ కాలేదు. మంచి ఒక స్కూల్ పేరు చెప్పండి మా నాంపల్లిలో, ఒక మంచి హాస్పిటల్ పేరు చెప్పండి. రైట్, ఏం డెవలప్ కాదు. ఒక్క డబల్ బెడ్రూమ్ మాకు దొరకలేదు. ఈ పరిస్థితిలో యాన నాంపల్లి దానికి ఒకవేళ నేను ఆ కోటీశ్వరుల దగ్గర నుంచి సంపాదించుకొని ఈ బీదోలకి ఇస్తే ఆ తప్పు ఉంటే లక్ష సార్ తప్పు చేస్తా అని చెప్పినా కదా నరేష్ గారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. అంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి ఏమంటే డబ్బులు లేకుంటే రావద్దు, డబ్బులు సంపాదించుకొని రావాలి, న్యాయబద్ధంగా డబ్బులు సంపాదించుకోవాలి, ఫస్ట్ ఫ్యామిలీకి చూడాలి, అమ్మ నాన్నకి ప్రౌడ్ చేయాలి, అమ్మ నాన్నకి ఫస్ట్ చూసుకోవాలి, చెల్లెలు అక్కలకి ఫస్ట్ చూసుకోవాలి, దాని తర్వాత పెళ్ళంకి పిల్లలకి చూసి ఎక్కువ డబ్బులు ఉంటే రాజకీయంలో రావాలి, ఆ ఎక్కువ డబ్బులు పెట్టి న్యాయం పబ్లిక్కి చేయాలి. ఇప్పటివరకు అలా ఎవరు చేస్తలేరంటావా? 95% చేస్తలేరు. 5% ఒకరిద్దరు పేర్లు చెప్పండి. ఇప్పుడు నాకు కనిపిస్తానంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, చెప్తున్నా. ఓకే, ఎవరు నమ్మకపో, నేను చెప్తున్నా, చూసి చెప్తా. ఆయన కాన్స్టిట్యుయెన్సీకి పోతే ఇల్లు లేదు ఆయనకు, రెంటెడ్ హౌస్. హైదరాబాద్లో పోతే రెంటెడ్ హౌస్. అండ్ మొన్న చూసిన నీ ముందు చెప్తున్నా, ఆయన కారులో కూర్చుంటే ఆ బండి సపోర్ట్ అవుతుంది, ఫార్చునర్. చూస్తే 3 లక్షల కిలోమీటర్లు తిరిగింది. ఏమన్నా అంటే 55 lakhsలో కొత్త ఫార్చునర్ ఉన్నది, నా దగ్గర డబ్బులు ప్రస్తుతం లేవు అన్నాడు. కరెక్ట్ చెప్పిన. జగ్గారెడ్డి ఉన్నాడు, ప్రజల మంచి, ఎవరు వస్తే ఇస్తాడు. నాలాగా నాకంటే పెద్ద అన్న ఆయన, ఇస్తేనే పోతాడు. సో ఇట్లా చాలామంది ఉన్నారు. అంత కాంగ్రెస్లో ఉన్నట్టున్నారు. టీఆర్ఎస్ వాళ్ళతో కలవను కదా. అంటే మీరు కలవకుండానే పరిశీలించకుండానే 95% మంది చెడ్డవాళ్ళు ఉన్నారని ఎట్లా కన్క్లూజన్కి వచ్చారు? అది కనిపిస్తుంది. అది డబ్బులు ఎంత ఉన్నది మీరు 5% చూసి విననా నరేష్ గారు, డబ్బులు ఎంత ఉన్నది అది దగ్గర పోయిన తర్వాతనే తెలుస్తుంది. కానీ లంగ పనులు దూరం నుంచి కనిపిస్తుంది. రైట్, ఒక దొంగ అండ్ ఒక ఐటమ్ దూరం నుంచి కనిపిస్తుంది, కళ దగ్గర వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అనగానే మీరు కూడా జై శ్రీరామ్ అని అన్నారు. వాళ్ళు రామరాజ్యం అంటున్నారు, మీరే రాజ్యం అంటారు. వాళ్ళు రామరాజ్యం అంటే రామరాజ్యం ఫాలో చేయంటాను, నేను కూడా రామరాజ్యం రావాలి అంట.
సత్యమైతే జయతే కావాలి అంట. అంటే మీ దృష్టిలో రామరాజ్యం అంటే ఏంటి? రామరాజ్యం అంటే వాళ్ళ దృష్టిలో రామరాజ్యం అంటే ఏంటి? వాళ్ళ దృష్టి నాకు తెలియదు, నా దృష్టి చెప్తా. అందరం ఈక్వల్ ఉండాలి, సింపుల్, ఆల్ ఆర్ ఈక్వల్. ఒకటే ఫ్యామిలీ, ఒకటే యూనివర్స్, వాసుదేవ్ కుటుంబం, వసుదైక కుటుంబం. అది నా మైండ్లో ఉన్నది. అదే రామరాజ్యం, అదే ఇండియా బ్యూటీ, దట్ వీఆర్ సోషల్, సెక్యులర్, సావరెన్, డెమోక్రట్, రిపబ్లిక్, ఆల్ ఈక్వల్. కానీ వాళ్ళు కాన్స్టిట్యూషన్ని మార్చేస్తాం, కాన్స్టిట్యూషన్ కాదు మాకు మన ధర్మమే కావాలి, మా సనాతన ధర్మమే కావాలంటున్నారు. దానికి మీరు చెప్పే డెఫినేషన్కి ఎక్కడైనా పోలిక ఉందా? వాళ్ళు చెప్తారు ఇది ఇండియా ఎప్పుడు హిందూ రాష్ట్రం కాదు. వాళ్ళు ఒక పొలిటికల్ స్టంట్, పోలరైజేషన్ కోసం మాట్లాడతారు. వాళ్ళు ఓట్లు దండి కోసం మాట్లాడతారు. వాళ్ళ ఐడియాలజీ వాళ్ళు చెప్తారు. కానీ ఇండియా హిందూ రాష్ట్రం అవుతుంది అన్న నెక్స్ట్ ఇంపాసిబుల్. కామన్ సివిల్ కోడ్ తీసుకువస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర పార్లమెంట్లో నంబర్లు ఉన్నారు, వాళ్ళు తీసుకువస్తారు. కానీ మళ్ళీ స్టేట్లో రెజల్యూషన్ పాస్ అవుతుంది, అది అమలు కాదు. మళ్ళీ వేరే గవర్నమెంట్ వస్తుంది, అది కామన్ సివిల్ కోడ్ వెళ్ళిపోతుంది. ఒక మాట మీద కామన్ సివిల్ కోడ్కి నేను కూడా సపోర్ట్ చేస్తా. ఏది ఉన్నది అంటే క్రిమినల్ లా సేమ్ ఉన్నది, సివిల్ లా కూడా సేమ్ ఉండాలి. అది పాయింట్, వెరీ గుడ్ పాయింట్. కానీ నాకు చాలామంది అడిగితే నీ అభిప్రాయం కామన్ సివిల్ కోడ్ మీద ఏమున్నది అంటే నేనన్నా లెట్ ద లా కమిషన్ రిపోర్ట్ కమ్. లా కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. దీనిలో 4 ఉంటుంది. ఏమంటే ప్రతి ఒక్క రిలీజన్లో మ్యారేజ్, డివోర్స్, అడాప్షన్ అండ్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్. ఇదే హిందూ కోడ్ బిల్లో బాబాసాహెబ్ చెప్పింది కూడా ఇదే. సింపుల్. సో ఈ 4 ఐటమ్స్కి పరిష్కారం లా కమిషన్ ఏమిస్తుంది, దాని తర్వాత నేను నా సజెషన్ ఇస్తా అన్న. సో యూనిఫామ్ సివిల్ కోడ్ వెరీ గుడ్, కానీ ఎంతవరకు కరెక్ట్? సో లెట్ ద రిపోర్ట్ కమ్, మీ ప్రశ్నకి సమాధానం ఇస్తా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎలక్షన్ ముందు చాలా ట్రిక్కీ క్వశ్చన్ మీరు అడిగితే నేను డిఫికల్ట్. అంటే మీ అంచనా ఎంత మేరకు ఉందని ప్రజలు ఇతను రియలిస్టిక్గా మాట్లాడుతున్నాడా, ఊహా ప్రపంచంలో నిద్రిస్తున్నాడా అని ప్రజలకి మీ ప్రతిస్పందన ద్వారా ప్రజలకు అభిప్రాయం రావడానికి మా ప్రయత్నం. సో ఇలా ఫస్ట్ పొజిషన్లో టుడే బీఆర్ఎస్, సెకండ్ కాంగ్రెస్, థర్డ్ బీజేపీ, BSP 1, షర్మిలా 1, MIM 6 to 7. ఇది నా అంచనా. కానీ డే బై డే కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నది. బీఆర్ఎస్ నుంచి చాలామంది జాయిన్ చేస్తారు కాంగ్రెస్కి, బీజేపీ నుంచి చాలామంది జాయిన్ చేస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీది టైఅప్ అయిపోయింది. మీకు రెండు సీట్లు ఇస్తే లైలా ఖాన్ గారిని కూడా కంటెస్ట్ చేపిస్తారా? నో, ఎందుకంటే ఫస్ట్ ఫిరోజ్ ఖాన్ గెలవాలి. లేకుంటే లైలా ఖాన్కి టికెట్ ఇస్తే హాఫ్ నా ఫోర్స్ అక్కడ పెట్టాలి. సో పెండ్లం వెనక తిరగాలి, అది కాదు. పెండ్లం నా వెనక తిరగాలి, నాకు గెలిపించాలి ఫస్ట్. నేను ఏ రోజు చచ్చిపోతా ఆ రోజు లైలా ఖాన్ గెలిచి. మేల్ డామినేషన్ అట్లా కాదు. ఒక యుద్ధం ప్రకటించిన మునగాడు ఫిరోజ్ ఖాన్. ఓకే. సో నేను ఒకవేళ రామ్ ఉంటే సీత నా వెనక రావాలి, సీత వెనక రామ్ పోడు. ఒకవేళ నువ్వు మేల్ డామినేషన్ అంటే ఓకే. శివ్ వెనక పార్వతి వస్తుంది, పార్వతి వెనక శివ్.